హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. టొమాటో పప్పు మనం అందరము చేసుకునేదే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. ఈరోజు నేను మా ఆముక్తమాల్యద రెస్టారెంట్లో చేసే పద్ధతి చూపిస్తాను. ఇంగువ, వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చేసే ఈ టొమాటో పప్పు చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు, కానీ కన్సిస్టెంట్గా పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడానికి మా పద్ధతి ట్రై చేయండి. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు టొమాటో పప్పు చేయడానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము. కందిపప్పు, టొమాటోలు, నాటు టొమాటోలు మాత్రమే తీసుకోండి, బెంగళూరు టొమాటోలు కాదు. తిరగమాతకి వేరుశనగ నూనె, ఎండుమిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, చింతపండు. గార్నిష్కి కొత్తిమీర. ఇక కటింగ్ విషయానికి వస్తే ఒక్కొక్క టొమాటోని ఇక్కడ చూపిస్తున్నట్టు 8 ముక్కలుగా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు 1/2 ఇంచ్ ముక్కలుగా తరుక్కోండి. మీకు నచ్చితే నిలువుగా చీరుకోవచ్చు కూడా. ఎండుమిరపకాయలు తొడిమెలు తీసేసి మధ్యకి విరవండి. కొత్తిమీర నీట్గా కడిగి సన్నగా తరుక్కోండి. ముందు కందిపప్పు 3 సార్లు నీళ్లు మారుస్తూ కడిగి ఒక కుక్కర్లో టొమాటోలతో కలిపి మేము రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి. మీకు పప్పు వండిన ప్రతిసారి బాగా మెత్తగా ఉడకాలి అంటే మీరు కుక్కర్ని సిమ్లోనే ఉంచాలి. కొంచెం టైం పడుతుంది విజిల్స్ రావడానికి, బట్ పప్పు మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోతుంది. ఇక ఏ పప్పు గుత్తితోనూ మెదపక్కర్లేదు. చింతపండు కనీసం 1 గంట సేపు నానబెట్టి చేతితో గట్టిగా నలిపి పులుసు తీసి పక్కన పెట్టుకోండి. ఇక యాక్చువల్ వండటం విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట మీడియంలో పెట్టుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు తప్ప మిగిలిన తిరగమాత గింజలన్నీ వేసి ఎండు మిరపకాయలు డార్క్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి కలిపి కరివేపాకు కూడా వేసి చిటపటలాడనివ్వండి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న పప్పు టమాటాల మిశ్రమాన్ని తిరగమాతలో వేసి కలపండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మంట హైలోకి మార్చి పప్పుని దగ్గర పడనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా కలపండి. పప్పు ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆపేయండి. చల్లారాక కొంచెం గట్టిపడి అన్నంలో కలుపుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. వండాక కనీసం ఒక అరగంట పక్కన పెట్టండి. తర్వాత మధ్యాహ్నం అన్నంలో కలుపుకొని తిని ఎంజాయ్ చేయండి. టొమాటో పప్పుకి జతగా ఏ మినపవడియమో, అప్పడమో, మజ్జిగ మిరపకాయ ఉంటే ఆ కాంబినేషన్కి ఇక తిరుగే లేదు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఆమ్లెట్ కానీ చికెన్ పకోడీతో కానీ తినండి. ఇంకా ఆ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాత్రికి చపాతీల్లోకి ఈ పప్పు చాలా బాగుంటుంది. ఇందులో మీకు నచ్చినట్టయితే ఇంగువ కానీ వెల్లుల్లి కానీ వేసుకోవచ్చు. రెండూ వేయాల్సిన అవసరం లేదు. ఈ 2 వర్షన్స్ రుచిని డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాయి, డౌట్ లేదు. ఈ 2 వేయకుండా చేసిన ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్ధతి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్ని గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతల జోలికి పోరు. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.